friends, నేను యోగేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 2BHK to be honest కంటెంట్. ఈ వీడియోలో మనం 14 days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో అని అమెజాన్ ప్రైమ్లో ఒక మూవీ రిలీజ్ అయింది. దాని రివ్యూనే చూడబోతున్నాం. ఇందులో అంకిత్ అండ్ శ్రేయ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. వీళ్ళతో పాటు వెన్నెల కిషోర్ కూడా ఉన్నారు ఈ మూవీలో. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ యాక్చువల్ రన్ టైం 1 hour 30 minutes మాత్రమే. అండ్ ఈ మూవీ ప్లాట్ చూసుకున్నట్లయితే ఏమి లేదు, కోవిడ్ టైంలో జరుగుతున్న స్టోరీ ఇది. అది ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటారు ఇద్దరున, అప్పుడప్పుడే డేటింగ్ అవన్నీ స్టార్ట్ చేస్తారు. అదే టైంలోని ఒకసారి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు, అక్కడ స్ట్రక్ అయిపోతాడు అనమాట సడన్గా వాళ్ళ పేరెంట్స్ రిటర్న్ రావడం వల్ల. అండ్ దాని తర్వాత ఇంకా ఒక 14 days అక్కడే ఉండాల్సి వస్తుంది. ఇదే టోటల్గా మూవీ మొత్తం. ఇది జస్ట్ 1 hour 30 minutes ఉంది. ఇందులో ఏం చూడాలి అన్నది నాకేం అర్థం కాలేదు. నాకైతే ఒక ఎక్స్టెండెడ్ కట్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్ అనిపించింది. ఎందుకంటే కాన్సెప్ట్ కూడా ఒక 25 to 30 minutesలో ఫినిష్ చేసేయచ్చు. బట్ అలాంటి కాన్సెప్ట్ని బాగా డ్రాగ్ చేసి 1 hour 30 minutes తీసేదన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఈ టైప్ ఆఫ్ మూవీస్ అన్నవి టీనేజర్స్కి లేదా యంగ్స్టర్స్కి బాగా నచ్చొచ్చు. ఎందుకంటే తలా తోక లేకుండా ఉంటాయి. ఏదో అలాగా క్యాజువల్గా డేటింగ్ స్టార్ట్ చేయడం. అసలు హీరో ఈ మూవీలో చూసుకున్నట్లయితే మనకి ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాము, ఆ షార్ట్ ఫిల్మ్కి ఒక స్టోరీ రాయాలి, దాని ఇన్స్పిరేషన్ కోసం ఒక అమ్మాయిని లవ్ చేయాలి అని మంచి లవ్ స్టోరీ స్టార్ట్ చేయాలంటే ఒక మంచి అమ్మాయిని లవ్ చేసి అదే ఒక స్టోరీగా మనం తీయాలి అన్న కాన్సెప్ట్లోనే హీరో ఉంటాడనమాట. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ హీరోయిన్ కూడా అలానే, వీళ్ళందరూ చదువుకునే ఏజ్లో ఉన్న వాళ్ళే. సో ఏంటంటే ఏమంటారు, ఆ టీనేజర్స్ ఎలా బిహేవ్ చేస్తారో అలాగే ఉంటుంది. ఒక ప్రాబ్లంలో స్ట్రక్ అయిపోయిన తర్వాత సొల్యూషన్ అవేమి దొరక్క అక్కడక్కడే అటు ఇటు తిరుగుతున్నట్టు ఉన్నట్టే ఉంటుంది మూవీ మొత్తం. సో నాకు అదే అనిపించింది, ఏదో ఒక 20 minutes 25 minutesలో అయిపోయే కాన్సెప్ట్ని బాగా డ్రాగ్ చేసి తీసారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇందులో కొంచెం రిలాక్సేషన్ ఏంటంటే వెన్నెల కిషోర్ ఆల్మోస్ట్ ఒక 20 minutes ఉంటారేమో మూవీ మొత్తంలో కూడా. మధ్య మధ్యలో వస్తూ ఉంటారు. ఆయన కూడా ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఎలా అయినా ఫేమస్ అవ్వాలని చెప్పి ట్రై చేస్తూనే ఉంటారు అనమాట. పోలీసులు కోవిడ్ టైంలో పోలీసులు పట్టుకునేవారు కదా, ఎక్కడికైనా వెళ్తే ఒక ఏరియా టు ఇంకో ఏరియా. అలా వెళ్ళినప్పుడు ప్రతిసారి పోలీసుల దగ్గర దొరికిపోవడం, లేదంటే అతనికి హెల్ప్ చేయడం, లేదా నాకు ఈ కంటెంట్ కావాలి ఆ కంటెంట్ కావాలని డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకొచ్చి కంటెంట్ అన్నది క్రియేట్ చేయడం. నేమే బాగుంటుంది, క్రియేటర్ కిస్ అని చెప్పి ఆయన యూట్యూబ్ ఛానల్ నేమ్ అనమాట. సో ఇలాంటివన్నీ కొంచెం బెటర్గా అనిపించాయి నాకు. అంతకుమించి మూవీలో ఏమీ లేదనే నేను చెప్తాను. అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ చూసుకున్నట్లయితే ఓకేష్గానే అనిపించింది. ఎవరో అంత పర్ఫెక్ట్గా చేసినట్టు ఏమీ అనిపించలేదు. ఓకే ఏదో అలా ఒకసారి టైంపాస్కి చూడాలనుకుంటే మీరు ట్రై చేయండి. మేబీ టీనేజర్స్కి యంగ్స్టర్స్కి ఇలాంటి మూవీస్ నచ్చొచ్చు. బట్ నాకైతే పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి, నాకైతే నచ్చలేదు. బట్ మీరు చూస్తారు అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది అవైలబుల్గానే ఉంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ 2BHK to be honest కంటెంట్.